రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తుంది. అయితే ప్రస్తుతం బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న రాజ్కోట్ పిచ్చిపై ఇంగ్లాండ్ ముందు టీమిండియా ఎంత టార్గెట్ ఉంచాలి, అలాగే సెంచరీ తర్వాత రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ మళ్లీ తిరిగి వస్తాడా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ మూడవ టెస్టులో మూడవ రోజు ఆటలో అన్ని రంగాల్లోని ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. ఓవర్ నెట్ స్కోరు 2 వికెట్లతో 207 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును 112 పరుగుల వ్యవధిలోనే భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అంటే మొదటి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే టీమిండియా ఇంగ్లాండ్ ముందు 450 నుంచి 500కు పైగానే టార్గెట్ ఉంచాల్సి ఉంది. ఎందుకంటే రాజ్కోట్ పిచ్చి మొదటి సెషన్ బౌలింగ్ అనుకూలించినప్పటికీ మిగతా 2 సెషన్లో మాత్రం పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోతుంది. 3 రోజుల వరకు ఇలాగే కొనసాగింది. ఇక 4వ రోజు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది. అందుకే ఇంగ్లాండ్ బజ్ బాల్ టైపు బ్యాటింగ్ కొనసాగిస్తే చిన్న టార్గెట్ తో నెగ్గలేం. అందుకే మినిమం 450కి పైగానే ఇంగ్లాండ్ కు ముందు టార్గెట్ పెట్టాలి. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రెండో ఇన్నింగ్స్ లో వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీని నమోదు చేసిన యశస్వి జైస్వాల్ ఆ వెంటనే రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరగాల్సి వచ్చింది. వెన్నునొప్పుతో బాధపడుతూ మైదానాన్ని వీడాడు. అలాగే అశ్విన్ రూపంలో మరో వికెట్ కూడా టీమిండియాకు అందుబాటులో లేదు. దీంతో మిగిలిన ఆటగాళ్లు ఖచ్చితంగా ఈ రోజు 4వ రోజు 2 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే చివరి వికెట్ గానైనా జైస్వాల్ బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తాను కోరుకుంటున్నట్లుగా తెలుస్తున్న సమాచారం. మొత్తానికి టీమిండియా మూడో టెస్టు గెలిచేందుకు సువర్ణ అవకాశం దక్కించుకోవాలంటే 4వ రోజు 2 సెషన్ల పాటు టీమిండియా బ్యాటింగ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది.